అందరికీ నమస్తే అండి. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో దేశం మొత్తం మీద చూసుకుంటే ఆర్థిక పరిస్థితి బాలేదు, రాజకీయం అంత బాలేదు, అభివృద్ధి పెద్దగా లేదు, రాజధాని లేదు, ఉద్యోగాలు దొరకడం లేదు, ఘనమైన పరిశ్రమలు అయితే పెద్దగా లేవు. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి కాస్త తలవంపులే, ఇబ్బందిగానే ఉంటుంది. జాతీయ స్థాయిలో ఏదైనా ఇతర రాష్ట్రాల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పుకోవడానికి కాస్త తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అయితే కరెక్ట్గా ఈ ప్రభుత్వం కనుక కృతనిశ్చయంతో పనిచేస్తే, డెడికేటెడ్గా పనిచేస్తే, పూర్తిగా ఎటువంటి ఇతర ఆలోచనలకు వెళ్లకుండా, పనికిమాలిన రాజకీయాల జోలికి, కక్ష సాధింపులు, ఇతర వ్యవహారాల జోలికి వెళ్లకుండా పూర్తిగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఇప్పుడు మన రాష్ట్రానికి కొత్తగా ఏవో ప్రాజెక్టులు వచ్చేయక్కర్లా, ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే చాలు. దేశంలోనే గుజరాత్ తర్వాత నెంబర్ 2 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అభివృద్ధిలో కానీ, ఆదాయంలో కానీ, సంపద సృష్టిలో కానీ, అన్ని విషయాల్లో కూడా అసలు రాష్ట్ర దశ మారిపోద్ది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే చాలండి. అవి ఏంటనేది ఒక్కసారి మేబీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒక్కసారి అందరికీ అర్థమయ్యేలా ఇంకోసారి చెప్తా. ఫస్ట్ది రాజధాని అమరావతి. అమరావతి రాజధాని ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉంది. దాదాపుగా ఒక 29 గ్రామాలను కలుపుతూ రాజధాని నగర నిర్మాణం జరుగుతోంది. దానికి ఆల్రెడీ 42,000 కోట్ల విలువైన టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ ఇచ్చి వర్క్స్ చేస్తున్నారు. రకరకాల వర్క్స్, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, తర్వాత ఈ విద్యుత్ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, తర్వాత టవర్స్, ఐకానిక్ టవర్స్ నిర్మాణం, ఎంప్లాయీస్ ఉండడానికి అపార్ట్మెంట్లు, విల్లాలు ఇవన్నీ కూడా కడుతున్నారు. సో దాంతోపాటు అమరావతిలో విద్యా సంస్థలు, రకరకాల వైద్య సంస్థలు, ఈ నేషనల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రావడానికి, ఐటీ సెక్టార్ కూడా డెవలప్ చేయడానికి ఆ సంస్థలకు భూములు ఇవ్వడానికి, భూ కేటాయింపులకు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ప్రతిపాదన దశలోనూ అండ్ టెండర్ల దశలోనూ ఉన్నాయి. కొన్నేమో వర్క్స్ జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే నిజంగా 2027 నాటికి, 2027 డిసెంబర్కి కనుక ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్నవి, ఇప్పుడు టెండర్ల దశలో ఉన్నవి, ఇప్పుడు నడుస్తున్న పనులు పూర్తయితే చాలండి. అమరావతి ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే బాగానే ఉంటుంది అమరావతి రాజధాని. సో ఇది ఫస్ట్ ఆయువు పట్టు మన రాష్ట్రానికి. ఇక రెండోది అందరికీ తెలిసిందే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, నాట్ ఓన్లీ పోలవరం. అంతెందుకు చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు కదా, గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ఉంది కదా, గోదావరి పెన్నా అనుసంధానం, అది పూర్తయితే వెల్ అండ్ గుడ్. పోనీ దానికి 70,000 80,000 కోట్లు కావాలి కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తారులే, అదొక 10 ఏళ్లలో పూర్తవుద్ది అనుకుందాం. పోలవరం పూర్తయితే చాలు. పోలవరము, వెలుగొండ, గాలేరు నగరి, ఈ హంద్రనేవా ఇవి పూర్తి చేస్తే చాలు. ఉత్తరాంధ్ర సుజస్రవంతి. అంతెందుకు పోలవరము, వెలుగొండ పూర్తి చేస్తే చాలండి. రాష్ట్రంలో సుమారుగా కొత్తగా 10 లక్షలకు పైగా ఎకరాలకు ఆయకట్టు, సాగునీరు ఇవ్వచ్చు. కొన్ని చోట్ల రైతులు 3 పంటలు పండించగలరు. సంవత్సరానికి 3 పంటలు గోదావరి జిల్లాలో ఒకప్పుడు పండించేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆ రైతులు సంవత్సరానికి 3 పంటలు పండించే శక్తి వస్తుంది. ఈ కొన్ని నేలలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉంది, పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో. అక్కడ నీటి సదుపాయం లేక భూములు ఖాళీగా వదిలేస్తారు, రాళ్ళు రప్పలు తేలుంటాయి. సో అదే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆ సమీపంలో ఉన్న 4 లక్షల ఎకరాలకు పైగా నీటి సదుపాయం అందుద్ది. వాళ్ళు కూడా మాగాని సాగు చేయగలరు. సో ఇట్లా ఖచ్చితంగా ఇరిగేషన్ పెరుగుద్ది, పంట ఉత్పత్తి పెరుగుద్ది, రైతులకు ఆదాయం పెరుగుద్ది. ఇది కూడా 2027 నాటికి పూర్తి చేస్తే చాలు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా కీలకం ఇవి. ఇక మూడోది ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉన్న పోర్టులు, సీ పోర్టులు అండ్ ఎయిర్పోర్ట్లు కూడా. ఆల్రెడీ సీ పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు. బందర్ పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, అలాగే మూలపేట పోర్టు కానీ, ఇవన్నీ కూడా శంకుస్థాపన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాటి విషయంలో కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి మరో 2 ఏళ్లలో ఈ పోర్టులు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో 6 సీ పోర్టులు ఉన్నాయి. 6లో ఒక వైజాగ్ పోర్టు మేజర్ పోర్ట్ అనమాట, నేషనల్ కేంద్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. మిగిలిన 5 పోర్టులు రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి, మైనర్ పోర్టులు. సో ఇప్పుడు రాష్ట్రం మరో 4 పోర్టులు నిర్మిస్తుంది. ఈ 4 పోర్టులు కూడా మైనర్ పోర్టులే. సో దీని ద్వారా ఎక్స్పోర్ట్ పెరగవచ్చు. ఆ పోర్టులు వచ్చాయంటే ఆటోమేటిక్గా దాన్ని ఆనుకొని దిగుమతులు పెరుగుతాయి. అలాగే కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా రూపురేఖలు మార్చేది. ఈ పోర్టులు కూడా 2027 నాటికి పూర్తవుతాయి అనేది ఒక అంచనా ఉంది. అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ దశలో ఉంది, ఇంకో ఏడాదిలో పూర్తవుద్దాం అంటున్నారు.
అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ మోడలింగ్ జరుగుతోంది. దాంతోపాటు ఇంకా కొత్తగా ఎయిర్పోర్ట్లు తీసుకొస్తామని చెప్తున్నారు చంద్రబాబు గారు. సో అది కూడా ఒక రకంగా మంచి విషయం. ఇవన్నీ కూడా ఒక దశకు వస్తే బాగానే ఉంటుంది. ఇక మరో అత్యంత కీలకమైనది ఏంటంటే ఎక్స్ప్రెస్ హైవేస్. విశాఖపట్నం నుంచి బెంగళూరు వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవే ప్రపోజల్లో ఉంది. అలాగే చెన్నై టు బెంగళూరు, రాయలసీమలోని జిల్లాలను కలుపుతూ చెన్నై నుంచి బెంగళూరు వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవే ప్రపోజల్లో ఉంది. విశాఖపట్నం టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే ప్రపోజల్లో ఉంది. ప్రస్తుతానికి విశాఖపట్నం టు చెన్నై ఒక హైవే ఉన్నప్పటికీ దాన్ని ఇంకా మరింతగా 8 లైన్ చేయడానికి ప్రపోజల్లో ఉంది. ఇవన్నీ పూర్తయితే ఎక్స్ప్రెస్ హైవేలు అయితే సరుకు రవాణా తగ్గుద్ది, అంటే టైం తగ్గుద్ది. సో ఒకవైపేమో సముద్ర మార్గం ద్వారా సీపోర్టులు, మరోవైపేమో రోడ్డు మార్గం ద్వారా ఈ ఎక్స్ప్రెస్ హైవేలు. ఇలా ఎప్పుడైతే రోడ్డు కనెక్టివిటీ బాగుంటుందో, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెరుగుద్దో, సులభంగా ఉంటుందో, ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు పరిశ్రమలు పెట్టడానికి అంతకన్నా మంచిది ఇంకా వాళ్ళకి అక్కర్లా. వాళ్ళకి ఏం కావాలి? ముడి సరుకు కావాలి, ప్లస్ రవాణా సదుపాయం సరిగ్గా ఉండాలి, ప్లస్ మ్యాన్ పవర్ దొరకాలి. ముడి సరుకుకి మ్యాన్ పవర్కి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేదు, ఉన్నాయి. ముడి సరుకు ఉంటుంది, రకరకాల ప్రాంతాల్లో రకరకాల ముడి సరుకు లభ్యమవుద్ది, మ్యాన్ పవర్ కూడా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిందంతా సరైన రవాణా సదుపాయం, అది కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అవి కూడా ప్రపోజల్లో ఉన్నాయి. 2027 నాటికి పూర్తవుతాయని ఆశించవచ్చు. ఇక చివరగా మనం చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్న ఎంఓయూలు కానీ ఒప్పందాలు కానీ కొన్ని ఉన్నాయి చూడండి. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ యూనిట్ కావచ్చు, ఇలా ఆర్సెలార్ మిత్తల్ ఈ ప్రాజెక్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా భారీ పరిశ్రమలు, చాలా పెద్ద పెద్దవి, లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. సో ఇవి 2027లో పూర్తి చేయాలి అనడం ఖచ్చితంగా మనం ఎక్కువ ఆశించినట్టే. 2029 నాటికి అట్లీస్ట్ వీళ్ళు చెప్తున్న దానిలో సగం పూర్తయితే, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 65,000 కోట్ల పెట్టుబడులతో 500 చోట్ల బయోగ్యాస్ ప్లాంట్లు పెడతాము అన్నారు. అందులో అట్లీస్ట్ ఒక సగం 2027 నాటికి పూర్తి చేస్తే చాలు. దానివల్ల ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వచ్చినట్టు ఉంటుంది, రాష్ట్రానికి కూడా దశ మారుతుంది. సో అట్లా నిజంగా ఇవన్నీ కూడా ఏదో ఏమంటారు దాన్ని కావాలని నేను క్రియేట్ చేసి చెప్పినవి కాదు. ఇవన్నీ ప్రస్తుతానికి ప్రపోజల్ దశలో ఉన్నాయి, రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులో చెప్తున్నాను నేను. అమరావతి రన్నింగ్లో ఉంది, పోలవరం కడుతున్నారు, రన్నింగ్లో ఉంది, ఎక్స్ప్రెస్ హైవేస్ కేంద్రం నిధులు ఇచ్చింది. ఈవెన్ మొన్న కాదు అంతకుముందు బడ్జెట్లో కూడా నవంబర్లో ఇప్పుడు జూలైలో రిలీజ్ చేసిన బడ్జెట్లో కూడా బెంగళూరు నుంచి చెన్నై వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది. అక్కడేమో కొప్పర్తి దగ్గర ఒక ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తామని చెప్పారు. అలాగే విశాఖపట్నం బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది, 20,000 కోట్లతో దాన్ని నిర్మిస్తున్నారు. సో అక్కడ కూడా మధ్యలో 2 పారిశ్రామిక వాళ్ళు నిర్మిస్తామని చెప్పారు. ఇట్లా రకరకాల ఆలోచనలు అయితే ఉన్నారనమాట. సో నేను అనుకోవడం, నేను ఇప్పుడు చెప్పినవి ఖచ్చితంగా 2027 నాటికి పూర్తయితే మన రాష్ట్రం దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలోకి వెళ్ళిపోద్ది. ఉద్యోగాలు దొరుకుతాయి, సంపద దొరుకుతుంది. కాబట్టి మనం అదంతా ఆశించాలి. అవి పూర్తి చేయాలి అనే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉండాలి. థ్యాంక్ యూ.